rolls without slipping on a plane. How many degrees of freedom it has? Rolls ante rolling ante ikkada theta. Next plane kada, plane annappudu manaku x comma y, space kaadu plane, two planes x y. So ikkada 2 1 2 3 మొత్తం ఎన్ని 3 degrees of freedom. సో ఇక్కడ ప్లేన్ అన్నప్పుడు మనకు అది ఇంక్లైన్ ప్లేనా హారిజాంటల్ ప్లేనా అవసరం లేదు, ఏ ప్లేన్ అయినా కానీ మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనేది 3నే. ఓకే, ఏదైనా ఇంక్లైన్డ్ కావచ్చు ఆర్ హారిజాంటల్ కావచ్చు. సో ప్లేన్కి 3, ప్లేన్కి 2 అండ్ రోల్స్ అన్నప్పుడు యాంగిల్ టీటా. నెక్స్ట్ 4 రిజిడ్ రాడ్స్ ఆర్ జాయిండ్ టుగెదర్ యూజింగ్ రొటేటింగ్ హింజెస్. సో 4 రిజిడ్ రాడ్స్ అనేవి రొటేటింగ్ హింజెస్ తోటి ఇలా కనెక్ట్ చేసి ఉంచారు. సో ఈ రొటేటింగ్ ఫ్రింజెస్ కాబట్టి దీని షేప్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. హింజెస్ టు ఫార్మ్ ఏ ప్లేన్ ఆర్ క్వాడ్రప్. ప్లేన్ అన్నాడు కదా ఇక్కడ మనకి, ఇక్కడ ఎక్స్ కామవే, రొటేటింగ్ అన్నాడు కదా టీటా. నెక్స్ట్ ద క్వాడ్రపోల్ మూవ్స్ ఆన్ ఏ హారిజాంటల్. ఈ క్వాడ్రపోల్ షేప్ కూడా మూవ్ అవుతుంది, ఎందుకంటే హింజెస్ కదా ఇవి రోలింగ్ కాబట్టి ఇవి మూవ్ అవుతుంది కాబట్టి షేప్ కూడా చేంజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకు ఒక షేప్ కాబట్టి ఇక్కడ ఒక మనకి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇక్కడ 2, ఇక్కడ 1 3, ఇక్కడ 4. టోటల్ అని వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్? ఇక్కడ 4 అన్నట్టు. ఓకే, 1 ఈజ్ రొటేటింగ్ మీన్స్ టీటా అండ్ ప్లేన్ మీన్స్ xy అండ్ షేప్ ఆల్సో ఇట్ ఈస్ మూవింగ్. సో షేప్ ఆల్సో చేంజ్ కాబట్టి డిగ్రీస్ 1 మోర్ షేప్ డిఫరెంట్, సో 1. సో టోటల్లీ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ 4. Next, a particle is constrained to move along the inner surface of a fixed hemispherical bowl. The number of degrees of freedom. Spherical అని వచ్చింది అంటే మనకి ఇక్కడ టీటా పై. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 2. ఇక్కడ హెమిస్పెరికల్ అన్న మనకి ఇక్కడ రేడియస్ వచ్చేసి ఫిక్స్డే కదా. సో నెక్స్ట్ టీటా వాల్యూ చేంజ్ అవుతుంది, పై వాల్యూ చేంజ్ అవుతుంది. ఓకే, so that degrees of freedom is equal to 2, right? So this is about degrees of freedom. Okay, so determine degrees of freedom for the following. So a particle moving on the circumference of a circle. So oka particle anedi moving on the circumference of the circle, circle paina oka particle anedi move avutu undi. Okay, so radius anedi ఇక్కడ మనకి రేడియస్ అవసరం కదా. సో టు డిస్క్రైబ్ ద మోషన్ వీ నీడ్ ఓన్లీ 1 రేడియస్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్ ఈక్వల్ టు ఎంత? 1. ఓకే, నెక్స్ట్ 5 పార్టికల్స్ మూవింగ్ ఫ్రీలీ ఇన్ ఏ ప్లేన్. ఇక్కడ ఒక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ స్పేస్ అడిగిందా ప్లేన్ అడిగిందా? ప్లేన్ అంటే ఏంటి మనకి XY ప్లేన్, YZ ప్లేన్ అంటే 2A మనకి ఇక్కడ. ఓకే, XY అట్లా. సో 2. సో 5 పార్టికల్స్ మూవింగ్ ఇన్ ఫ్రీలీ ఇన్ ప్లేన్. సో 5 పార్టికల్స్ కదా. సో 2 into 5 that equal to 10. 5 particles moving freely in a plane. So 2 into 5 that equal to 10. Okay, 1 second. Next 2 particles connected by a rigid 2 particles connected by a rigid rod. 2 particles connected by a rigid rod moving in a plane. So 2 particles connected by a rigid rod moving in a plane. Plane ante enti ikkada xy. So 2a. So 2 into 2 bodies minus 1 that equal to 4 minus 1 that equal to 3. Degrees of freedom ente ikkada 3. Next, a rigid body moving freely in 3-dimensional space. Rigid body ki manam 3 particles manamu consider cheyali. So 3 into 3 space అన్నాడు కదా, 3 వేరియబుల్స్ x y z. సో 3 into 3 particles minus bonds అని 3. that is the distance is fixed కదా. సో 3 minus 3 into 3 minus 3 that equal to 6. సో rigid body కేసులో degrees of freedom ఎంత? 6. నెక్స్ట్, ఏ రిజిడ్ బాడీ మూవింగ్ ఇన్ స్పేస్ విత్ 1 పాయింట్ ఫిక్స్డ్. ఇక్కడ మనం 3 తీసుకున్నాం, బట్ ఇక్కడ ఒక పాయింట్ ఫిక్స్డ్ అని కాబట్టి అది మనకు ఆరిజిన్ అనుకుంటాం. సో 0 0 0. సో దీన్ని కన్సిడర్ చేయం. సో ఓన్లీ 2 పాయింట్స్నే కన్సిడర్ చేస్తాం కాబట్టి 3 into 2 బాడీస్ 2 పాయింట్స్ మైనస్ 3 బాండ్స్. సో 6 minus 3 that equal to 3 degrees of freedom. 1 point fixed అన్నప్పుడు అక్కడ 3నే వస్తుంది డిగ్రీస్. నెక్స్ట్, ఏ రిజిడ్ బాడీ రొటేటింగ్ అబౌట్ ఏ ఫిక్స్డ్ యాక్సిస్. సో ఒక ఫిక్స్డ్ యాక్సిస్ నుంచి తీసుకుని ఆ బాడీ మూవ్ అవుతుంది, జస్ట్ రొటేట్ అవుతూ ఉంది అన్నట్టు. సో అలాంటప్పుడు మనకి ఇక్కడ z equal 0. కరెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ z యాక్సిస్తో ఫిక్స్ అయ్యి అది ఇలా రొటేట్ అవుతూ ఉంది ఆ బాడీ, దానికి అది ఇలా రొటేట్ అవుతుంటే దాని డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఎంత? 1 అన్నట్టు. ఓకే, నెక్స్ట్
bob of simple pendulum oscillating in a pendulum. Already ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇది ఆల్రెడీ లెంత్ మనకి ఫిక్స్డ్ కాబట్టి మనకి టీటా ఓన్లీ రిక్వైర్. సో డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఇన్ దిస్ కేస్ 1 అన్నట్టు. ఓకే, లెంత్ ఫిక్స్డ్ కాబట్టి ఫిక్స్డ్ తీసుకోము, ఓన్లీ దీన్ని మనం స్పెసిఫై చేయడానికి టీటా ఒకటే కావాలి కాబట్టి ఇన్ దిస్ కేస్ టీటా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో Lagrangian ఈక్వేషన్ ఆఫ్ మోషన్. Lagrangian ఈక్వేషన్స్ ఆర్ సెకండ్ ఆర్డర్ m into x dot square plus y dot square plus z dot square. Next potential energy just v of x comma y comma z అనుకుంటే l equal to ఏంటి t minus v. సో l is equal to t minus v అంటే half m x dot square plus y dot square plus z dot square minus v. సో ఇక్కడ Lagrangian ఈక్వేషన్ ఆఫ్ మోషన్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. సో d by dt of dou l by dou x డాట్. సో మనం ఇక్కడ సపరేట్గా చేసుకుంటాము విత్ రెస్పెక్ట్ టు x, విత్ రెస్పెక్ట్ టు y అండ్ విత్ రెస్పెక్ట్ టు z. నౌ ఐఎమ్ టేకింగ్ విత్ రెస్పెక్ట్ టు x సో దట్ d by dt of dou l by dou x డాట్ minus dou l by dou x is equal to 0. Now if we substitute L value in this equation, so d by dt of dou by dou x dot half m x dot square plus y dot square plus z dot square minus v minus dou by dou x of half m x dot square plus y dot square plus z dot square minus v. Now మనం ఇక్కడ డెరివేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డాట్ చేస్తున్నాం. ఎక్కడ ఉందా ఎక్స్ డాట్? ఇక్కడ ఉంది. రిమైనింగ్ థింగ్స్ అన్నీ ఇప్పుడు v కూడా xyz టర్మ్స్లో ఉంది, నాట్ x డాట్ y డాట్ z డాట్. సో మనం ఓన్లీ విత్ రెస్పెక్ట్ ఎక్స్ డాట్ కాబట్టి ఇక్కడ వరకే చేసుకోవాలి డెరివేషన్. సో d by dt ఆఫ్ రిమైనింగ్ థింగ్స్ 0 అయిపోతాయి. సో డో బై డో ఎక్స్ డాట్ ఆఫ్ హాఫ్ ఎమ్ ఇంటూ 2x డాట్ స్క్వేర్కి 2x డాట్. మళ్ళీ డబల్ డాట్ రాదు ఎందుకంటే మనం ఎక్స్ డాట్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డాటే డెరివేషన్ చేస్తున్నాం. నెక్స్ట్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఎక్స్ టర్మ్స్ ఎందులో ఉన్నాయి? వీలో ఉన్నాయి. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, రిమైనింగ్ ఈ టర్మ్స్కి 0 అయిపోతుంది. సో డో వి బై డో ఎక్స్. ఓకే, సో హాఫ్ ఎమ్ ఇంటూ 2. నౌ d by dt ఆఫ్ ఎక్స్ డాట్కి ఏమవుతుంది? ఎక్స్ డబల్ డాట్ వస్తుంది ఇప్పుడు, ప్లస్ డో వి బై డో ఎక్స్. సో దట్ mx డబల్ డాట్ ప్లస్ డో వి బై డో ఎక్స్. ఇక్కడ పొటెన్షియల్ ఏమని ఇస్తే అక్కడ ఇందులో పొటెన్షియల్ సబ్స్టిట్యూట్ చేసేస్తుంటే మనకి Lagrangian ఈక్వేషన్ ఆఫ్ మోషన్ అనేది వస్తుంది, దట్ ఈక్వల్ టు 0. రైట్, సో దిస్ ఈస్ ద example. Next, construct Lagrangian for harmonic oscillator and also equation of motion. సో ఇక్కడ ఒక హార్మోనిక్ ఆసిలేటర్ని తీసుకుంటున్నాం. సో దీనికి మనకి కైనెటిక్ ఎనర్జీ ఏంటి? t ఈక్వల్ టు హాఫ్ m ఇంటూ ఎక్స్ డాట్ స్క్వేర్. ఓన్లీ ఎక్స్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది కదా, సో హాఫ్ mx డాట్ స్క్వేర్. నెక్స్ట్ v ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? హాఫ్ k ఎక్స్ స్క్వేర్. స్ప్రింగ్ సిస్టమ్కి పొటెన్షియల్ ఈక్వేషన్ ఏంటి? హాఫ్ k. సో దట్ l ఈక్వల్ టు t మైనస్ v కదా. సో t అంటే హాఫ్ m ఎక్స్ డాట్ స్క్వేర్ మైనస్ హాఫ్ k ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు నేను దీనికి ఈక్వేషన్ ఆఫ్ మోషన్ రాసుకుంటే d by dt ఆఫ్ డో l బై డో ఎక్స్ డాట్ మైనస్ డో l బై డో ఎక్స్ ఈక్వల్ టు 0. సో d by dt ఆఫ్ డో l బై డో ఎక్స్ డాట్, సో హాఫ్ m 2x డాట్ మైనస్ డో బై డో ఎక్స్ ఆఫ్ ఇది టర్మ్ 0 అయిపోతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ హాఫ్ k 2x దట్ ఈక్వల్ టు 0. సో హాఫ్ ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తా డినామినేటర్లో. సో mx డాట్ d by dt ఆఫ్ mx డాట్ ఇక్కడ 2 క్యాన్సిల్ ప్లస్ kx ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ d by dt మళ్ళీ mx డబల్ డాట్ ప్లస్ kx ఈక్వల్ టు 0 ఆర్ మనం x డబల్ డాట్ ప్లస్ k by m into x is equal to 0. This is the equation of motion in the case of harmonic oscillator. Okay, ఇది Lagrangian equation and ఇది equation of motion. Okay, in the case of harmonic oscillator. And next simple pendulum తీసుకుందాం. ఇక్కడ సింపుల్ పెండ్లంకి లెంత్ L, నార్మల్ సింపుల్ పెండ్లమ్, మాస్ m బాబుది. సో L sin θ, L cos θ. ఓకే, ఇక్కడ 0 పైన ఉంది కాబట్టి ఇక్కడ మనకు వైలో మైనస్ L sin θ వస్తుంది. ఇప్పుడు ఎక్స్ డాట్ ఏమవుతుంది? L cos θ అండ్ వై డాట్ ఏమవుతుంది? sin θకి cos θ, సారీ ఇక్కడ మైనస్ L cos θ కదా. సో cos θకి మైనస్ sin θ కాబట్టి L sin θ. ఇప్పుడు v ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ స్క్వేర్ ప్లస్ వై డాట్ స్క్వేర్ చేస్తే ఎల్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ ఎల్ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా. కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 కదా. ఎల్ స్క్వేర్ కామన్ తీసేస్తే సో డైరెక్ట్గా మనం v అంటే v స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్ వచ్చేసింది. ఓకే రైట్ సారీ. ఇక్కడ
cos theta x dot square and one more theta square అనేది ఓకే ఇక్కడ సారీ theta డాట్ cos theta thetaకి చేస్తున్నాం కాబట్టి theta డాట్ సో దట్ v square equal to l square cos square theta into theta dot plus l square sin square theta into theta dot square so that l square theta dot square v square right ఇది కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి ఏంది ఇక్కడ మనకి మైనస్ mgh కదా ఇక్కడ మైనస్ mg ఇంటూ y కాంపోనెంట్ ఏముంది ఇక్కడ l cos theta సో దట్ మైనస్ mg l cos theta ఇది మనకి v అవుతుంది సో దట్ l ఈక్వల్ టు t మైనస్ v దట్ t అంటే l స్క్వేర్ సారీ in this t equal to half m v square అంటే l square theta dot square so half m l square theta dot square minus into minus plus mgl cos theta right next ఇది మనకి లాగ్రాంజ్ ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే విత్ రెస్పెక్ట్ టు θ మనకి ఇక్కడ θ ఒకటే కదా జనరలైజ్డ్ కోఆర్డినేట్ సో d by dt ఆఫ్ dou l by dou θ డాట్ minus dou L by dou theta is equal to 0. So d by dt of dou L by dou theta dot ఇక్కడ half m L square theta dot ki 2 theta dot minus dou L by dou theta అంటే ఇక్కడ ఉంది అంటే ఇక్కడ ఏం లేవు కాబట్టి జీరోస్ అయిపోతాయి సో మైనస్ ఆఫ్ cos theta కి మైనస్ sin theta mgl ఇక theta డాట్ రాదు ఎందుకంటే theta విత్ రెస్పెక్ట్ theta అనే కదా మనం చేస్తుంది నెక్స్ట్ 2 క్యాన్సల్ ml స్క్వేర్ theta డబల్ డాట్ ఎందుకంటే ఇక్కడ d by dt ఉంది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ mgl sin theta ఈక్వల్ టు 0 ఆర్ డైరెక్ట్గా t డబల్ డాట్ ప్లస్ mgl బై ml స్క్వేర్ sin theta ఈక్వల్ టు 0 సో దట్ theta డబల్ డాట్ ప్లస్ g by l sin theta equal to 0 ఈ ఈక్వేషన్స్ అడుగుతారు మనం ఫైనల్ ఈక్వేషన్స్ ఎగ్జామ్లో అడుగుతాను సింపుల్ పెండలం కేసులో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి ఓకే అండ్ స్ప్రింగ్ హార్మోనిక్ ఆసిలేటర్లో ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి ఓకే ఒక్కసారి మీకు ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూపిస్తాను ఫ్రీ పార్టికల్ దట్ ఈస్ నాన్ రిలేటివిస్టిక్ పార్టికల్కి మనకి ఇక్కడ VG VPకి వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఆల్సో వాట్ ఈస్ VG ఇంటూ VP అని క్వశ్చన్ ఇస్తాడు ఫర్ ఫ్రీ పార్టికల్ VG ఇంటూ VP ఈజ్ ఈక్వల్ టు డాష్ సో ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫర్ ఫ్రీ పార్టికల్ పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఉంటుంది జీరోగా ఉంటుంది కదా సో మనకి ఇక్కడ ఈక్వేషన్ ఎనర్జీ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఇందులో పొటెన్షియల్ ఎనర్జీ జీరో కాబట్టి ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ సో కైనెటిక్ ఎనర్జీకి మనకు మూమెంటంకి రిలేషన్ ఉంది ఎందుకు ఈ రిలేషన్ తీసుకోవాలి హాఫ్ mv స్క్వేర్ ఎంత తీసుకోవద్దు అంటే మనకి ఇక్కడ VG VP కావాలంటే మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ P అండ్ E అండ్ Pలో మనకి రిలేషన్ ఉంది కదా దట్ ఈస్ VP ఈజ్ ఈక్వల్ టు E బై P అండ్ VG ఈజ్ ఈక్వల్ టు DE బై DP అందుకని నేను ఇక్కడ మూమెంటం ఫార్ములా తీసుకున్నాను E ఈక్వల్ టు P స్క్వేర్ బై 2m సో మనకి ఇక్కడ దేర్ ఫోర్ VP ఈజ్ ఈక్వల్ టు ఏంది E బై P సో P స్క్వేర్ బై 2m బై P గెట్ క్యాన్సిల్ సో దట్ VP ఈజ్ ఈక్వల్ టు P బై 2m ఓకే నెక్స్ట్ VG క్యాలిక్యులేట్ చేయాలి కదా VG అంటే ఏంటి DE బై DP సో దట్ ఈస్ D బై DP ఆఫ్ E అంటే ఏంటి మనకి ఇక్కడ P స్క్వేర్ బై 2m సో P స్క్వేర్ బై 2m 1 బై 2m ఈజ్ కాన్స్టెంట్ సో D బై dx ఆఫ్ x స్క్వేర్కి డెరివేషన్ ఏంది 2x కదా సో ఇక్కడ మనకి 2p సో 2 క్యాన్సిల్ మనకి VG వాల్యూ ఎంత వచ్చింది P బై m సో దట్ VG ఇంటూ VP ఏమవుతుంది VG అంటే P బై m and VP అంటే P by 2m that is P square by 2m square ఓకే ఇది వచ్చేసి మనకి ఆన్సర్ కరెక్ట్ ఓకే రైట్ నెక్స్ట్ ఫర్ రిలేటివిస్టిక్ పార్టికల్ ఇది ఇంపార్టెంట్ ఫర్ రిలేటివిస్టిక్ పార్టికల్ VG ఇంటూ VP ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ రిలేటివిస్టిక్ పార్టికల్కి ఎనర్జీకి ఫార్ములా ఏంటి అండర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ ఇంటూ C స్క్వేర్ ప్లస్ E0 C స్క్వేర్ ఇది మన లాస్ట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ ఎగ్జామ్లో అడిగారు ఫర్ రిలేటివిస్టిక్ పార్టికల్ ఎనర్జీ రిలేషన్ ఈక్వల్ టు ఏంటి అని అండర్ రూట్ ఆఫ్ P స్క్వేర్ C స్క్వేర్ ప్లస్ E0 స్క్వేర్
ఓకే సార్ ఫర్ ఫోటాన్ అని కూడా అడుగుతారు. ఫోటాన్కి రెస్ట్ మాస్ ఎంత 0 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పీసీ రూట్ పీ స్క్వేర్ సి స్క్వేర్ రూట్ 2 స్క్వేర్స్ గెట్ క్యాన్సల్ సో దట్ ఈ ఈక్వల్ టు పీసీ. సో ఇలాంటి బిట్స్ మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో మనకి ఇప్పుడు విపీ ఈజ్ ఈక్వల్ టు ఈ బై పీ కదా. సో అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్ బై పీ. నెక్స్ట్ విజీ ఏంది డివి డిఈ బై డిపి. సో ఇక్కడ ఈ అంటే డి బై డిపి ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్. సో రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్ కదా. సో 1/2 రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్ ఇంటూ మళ్ళీ రూట్లో ఉన్న ఈ ఫంక్షన్కి మనం డెరివేషన్ చేసుకుని పీ స్క్వేర్కి 2p ఇంటూ సి స్క్వేర్ ఈ నాట్ స్క్వేర్కి ఎంత 0. సో ఇది సో 2 గెట్ క్యాన్సల్ సో దట్ పీ సి స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్. సో ఇక్కడ మనకి విజీ ఇంటూ విపీ చేస్తే పీసీ స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్ ఇంటూ విపీ. విపీ అంటే మనకి ఇక్కడ ఇది వచ్చింది అండర్ రూట్ ఆఫ్ పీ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఈ నాట్ స్క్వేర్ బై పీ. సో పీపీ గెట్ క్యాన్సల్ ఈ రూట్ క్యాన్సిల్ అయిపోతే మనకి విజీ ఇంటూ విపీ ఎంత వచ్చింది సి స్క్వేర్ వచ్చింది. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో ఇది క్వశ్చన్ అడిగారు. సో ఈ ప్రాసెస్ మనకు తెలిస్తే చాలు, ఈ ఫార్ములాస్ నేర్చుకొని ప్రాసెస్ ఎలా చేయాలో తెలిసి చాలు. విజీ ఈజ్ ఈక్వల్ టు ఇది అండ్ విపీ ఈజ్ ఈక్వల్ టు ఇది అని. ఓకే ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ అండ్ విపీ ఇంటూ విజీ. ఇప్పుడు ఇక్కడ ఒమేగా టర్మ్స్లో ఉంది కాబట్టి మనం ఈ ఫార్ములా చూస్తాం. విపీ ఈక్వల్ టు ఒమేగా బై కే అండ్ విజీ ఈక్వల్ టు డూ ఒమేగా బై డీకే. సో విపీ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా బై కే అంటే ఒమేగా స్క్వేర్ ఇచ్చింది కదా. ఇప్పుడు ఒమేగా అంటే అండర్ రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ బై కే. నెక్స్ట్ విజీ ఈజ్ ఈక్వల్ టు డి ఒమేగా బై డీకే. సో డి బై డీకే ఆఫ్ అండర్ రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్. సో సేమ్ డి బై డిఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్కి 1/2 రూట్ ఎక్స్ కదా. 1/2 రూట్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ అండ్ విత్ రెస్పెక్ట్ టు కే వాట్ ఈస్ ద డెరివేషన్ ఆఫ్ ఫంక్షన్స్. ఇప్పుడు ఒమేగా నాట్ స్క్వేర్కి 0 అయిపోతుంది అండ్ ఇక్కడ సి స్క్వేర్ కాన్స్టెంట్ ఇంటూ 2k. ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ సో దట్ కే సి స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్. దేర్ఫోర్ విజీ ఇంటూ విపీకి కే సి స్క్వేర్ బై అండర్ రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ సి స్క్వేర్ కే స్క్వేర్ ఇంటూ ఇక్కడ విపీ ఎంత అండర్ రూట్ ఆఫ్ ఒమేగా నాట్ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ కే స్క్వేర్ by k. K get cancelled and same answer we got. Vg into Vp is equal to c square. Okay. Next ikkada relation between group velocity and phase velocity. Vp ki Vg ki madhya into dVp by dk and Vg group velocity equal to phase velocity Vp minus lambda into dVp by d lambda. In terms of lambda ఇచ్చినప్పుడు ఇక్కడ నెగిటివ్ వస్తుంది, k ఇచ్చినప్పుడు పాజిటివ్ వస్తుంది. ఓకే సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఇన్ టర్మ్స్ ఆఫ్ లాంబ్డా ఒకటి తీసుకున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ కే తీసుకున్నాను. సో ఇక్కడ వీపీ ఇచ్చాడు ఏ రూట్ లాంబ్డా అని అండ్ వీజీ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో మనకి రిలేషన్ ఏంది వీజీ ఈజ్ ఈక్వల్ టు వీపీ మైనస్ లాంబ్డా ఇంటూ డివిపీ బై డి లాంబ్డా. లాంబ్డా ఈ రిలేషన్ ఎందుకంటే ఇక్కడ లాంబ్డాలో ఇచ్చాడు కాబట్టి. సో వీపీ ఈక్వల్ టు ఏ రూట్ లాంబ్డా మైనస్ లాంబ్డా ఇంటూ డి బై డి లాంబ్డా ఆఫ్ ఏ రూట్ లాంబ్డా. సో ఇక్కడ ఏ రూట్ లాంబ్డా మైనస్ ఏ కాన్స్టెంట్ కాబట్టి ఏ లాంబ్డా రూట్ ఎక్స్కి 1/2 రూట్ లాంబ్డా. ఓకే సో ఇక్కడ రూట్ లాంబ్డా మైనస్ రూట్కి రూట్ క్యాన్సిల్ అయిపోతే a/2 రూట్ లాంబ్డా. ఒక రూట్ లాంబ్డా ఉంటుంది, ఒకటి క్యాన్సిల్ అవుతుంది. సో హాఫ్ క్యాన్సిల్ హాఫ్ మైనస్ అయితే రిమైనింగ్ హాఫ్ అంటే ఆన్సర్ ఏంది a/2 ఇంటూ లాంబ్డా. సో వీజీ వాల్యూ ఇది ఆన్సర్. ఓకే సో ఏ రూట్ లాంబ్డా మైనస్ ఏ కాన్స్టెంట్ ఏ లాంబ్డా డి బై డి ఎక్స్ ఆఫ్ రూట్ ఎక్స్ కింది 1/2 రూట్ ఎక్స్ కదా. సో 1/2 రూట్ లాంబ్డా. సో లాంబ్డాని ఏం రాసుకోవచ్చు రూట్ లాంబ్డా ఇంటూ రూట్ లాంబ్డా కదా. బై రూట్ లాంబ్డా అంటే ఒక రూట్ లాంబ్డా క్యాన్సిల్ అయిపోతుంది, ఇంకో రూట్ లాంబ్డా మిగులుతుంది. సో ఇది a/2